ధ్యానించుచుండగా తండ్రి మరి మాట్లాడచ్చు ప్రభావ పట్టుకుంటా నమ్ముతారు దేవాలయం ప్రాణాన్ని బాగా చేర్చుకుంటున్నాను నడుపుతున్నాం తండ్రి. మనం యేసుక్రీస్తు ప్రభు వారి కోసం మనం ఆలోచించినట్లయితే ఆయన పుట్టిక చాలా ప్రత్యేకమైందండి. అలాగే ఆయన జీవితంలో జరిగిన ప్రతి ఒక్క విషయం కూడా చాలా ప్రత్యేకమైందండి. అలాగే ఆయన చనిపోవడం ప్రత్యేకమైంది. అలాగే ఆయన మళ్ళీ తిరిగి లేవడం అనేది ఇంకా చాలా ప్రత్యేకమైందండి. రెండో మాట మనం చూసుకున్నట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానెను. ఈ మాట మనం చూసినట్లయితే ఇది యేసుక్రీస్తు ప్రభువారికి అలాగే దొంగకి మధ్య జరిగే సంభాషణ. అలాగే ఇంకా మనం ఈ మాటలో మనం చూసినట్లయితే ఇందులోని 3 విషయాలు కనిపిస్తాయండి. ఒకటి రక్షణ కనిపిస్తుంది, ఇంకోటి నిరీక్షణ కనిపిస్తుంది, ఇంకోటి వచ్చేసి వాగ్దానం కనిపిస్తుందండి. ఏం కనిపిస్తుందండి ఈ వాక్యంలోని? రక్షణ, నిరీక్షణ, వాగ్దానం. అలాగే ఇంకా మనం 23వ అధ్యాయం 33 నుంచి 43 వచనాలు ఈరోజు మనం మాట్లాడుకుందామండి. 33వ వచనం చూసినట్లయితే, వారు కపాలమనబడిన స్థలంలోకి వచ్చినప్పుడు అక్కడ కుడివైపు ఒకరిని ఎడమవైపు ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసింది. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారితో పాటు ఇంకొక ఇద్దరు కూడా సిలువ వేశారని మనకు తెలుసండి. అయితే వారిద్దరూ బందిపోటు దొంగలు. ఈ యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన ఏ తప్పిదం చేయకుండా ఆయన సిలువ వేశారు. మరి ఇద్దరు దొంగలు కూడా ఏ తప్పు చేయకుండానే సిలువ వేయలేదు కదండి. వారిద్దరూ దొంగతనాలు చేసి అలాగే రోమ సైన్యానికి ఎగ్నెస్ట్గా వర్క్ చేసి వారిద్దరు ఎన్నో పాపాలు చేశారండి. అందుకు వారిద్దరికి కలిపి ఒక జడ్జిమెంట్ వచ్చింది వాళ్ళిద్దరికి. వీళ్ళిద్దరూ ఇన్ని తప్పులు చేశారు, అలాగే వీళ్ళిద్దరికి ఇంత పాపాలు చేశారని చెప్పి రోమ సైన్యం వాళ్ళిద్దరికి ఒక శిక్ష చేశారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారికి ఇంకొక శిక్ష అంటే ఇంకో జడ్జిమెంట్ వచ్చింది. అంటే ఇలాగా దేవదూషణ చేశాడని, దేవుని కుమారుడు అని చెప్తున్నాడు, అలాగే ఏంటి మందిరాన్ని 3 రోజుల్లో పడగకు మళ్ళీ నేను లేపుతానని అలా చెప్పాడని చెప్పి ఆయనకు ఇంకొక జడ్జిమెంట్ వచ్చిందండి. మరి వీళ్ళకి వచ్చేసి వీళ్ళు పాపం చేసి వాళ్ళకి ఒక జడ్జిమెంట్ వచ్చి మరి ఏ పాపం చేయకుండా ఇలాంటి దానికి జడ్జిమెంట్ ఇంటికి వచ్చినప్పుడు మనం అనుకోవచ్చు, అదేంటి వీళ్ళిద్దరితో కలిపి ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేశారు, వీళ్ళిద్దరిని వేరేగా లేదంటే యేసుక్రీస్తు ప్రభువారిని వేరేగా వేయచ్చు కదా అని మనం అనుకోవచ్చు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో జరిగిన ప్రతి ఒక్క విషయం కూడా ప్రవచనాత్మకంగా జరిగిందండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్లయితే, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టినాను. చివరిగా చూడండి, అతిక్రమము చేయి వారిలో ఎంచబడిన వారు ఆయన. చాలండి, ఏంటంటే అతిక్రమం చేయి వారిలో ఎంచబడేవాడు ఆయన. అంటే ఈ ప్రవచనం నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారిని దొంగల మధ్యలో సిలువ వేశారండి. అలాగే 35వ వచనం మన మూల గ్రంథంలో 35వ వచనం చూసినట్లయితే, ప్రజలు నిలవబడి చూచుచుండిరి, అధికారులను వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన యెడల తనను తాను రక్షించుకోమని అపహసించింది. ఏం చేస్తున్నారన్నా కదా, అపహసిస్తున్నారండి, దూషిస్తున్నారండి. అదేంటి, యేసుక్రీస్తు ప్రభువారిని ప్రతి ఒక్కరూ కింద ఉన్న వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని దూషిస్తున్నారండి. అలాగే మనం మామూలుగా చూస్తున్నట్లే కింద వారు దూషిస్తున్నారంటే అనుకోవచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభువారితో పాటు సిలువలో ఉన్న అదే శిక్షా విధిలో ఉన్న వారిద్దరు దొంగలు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని శిక్షిస్తున్నారండి. నువ్వు రాజు కదా, నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు దిగి నువ్వు నేను కాపాడుకొని తర్వాత మమ్మల్ని కాపాడు అని చెప్పి వాళ్ళు కూడా అపహసిస్తున్నారండి. అలాగే మనం నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి ఒక శిక్షా విధిలో ఉన్నాడంటే మనం కూడా ఆయన తప్పు చేశారో లేదో తెలియదు, కానీ అందరూ అంటారు కదా అని చెప్పి మనం కూడా అనేస్తామండి కదండి. అది తప్పు చేశారో లేదో మనకు తెలీదు, కానీ అందరూ పెద్దగా అందరూ ఏదో తప్పు చేశాడు అని అంటారు కదా అని మనం కూడా వారితో కలిపి
కలిపి మాట కలిపేస్తామండి. కానీ మనకు అది రైట్ లేదు. ఎప్పుడు కూడా ఒక వ్యక్తి తప్పు చేశారో లేదో అని మనం చెప్పే రైట్ మనకు లేకపోయినా సరే ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని మనం ఎప్పుడు కూడా దూషించకూడదండి. అది చాలా తప్పండి. అక్కడ ఈ పరిసయ్యులు శాస్త్రులు యేసుక్రీస్తు ప్రభువారిని, నువ్వు రాజు కదా, నువ్వు దిగు, నువ్వు దిగితే నిన్ను కాపాడుకుంటామని మేము నమ్ముతామని చెప్పి ఆ రాజులు కానీ అక్కడ ఉన్న జనాలందరూ కూడా అక్కడ అందరూ యేసుక్రీస్తు ప్రభువారిని అపహసిస్తున్నారండి. కానీ ఆయన ఏం మాట్లాడలేదండి అక్కడ ఉన్నా కూడా. అలాగే ఇంకా మనం లేఖన భాగంలో చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయం 44 వచనం, మార్కు సువార్త 15వ అధ్యాయం 32 వచనాల్లో చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువుని అందరూ దూషిస్తున్నారండి. అయితే ఇంకెంతలా దూషిస్తున్నారు. ఒకవేళ మనం యేసుక్రీస్తు ప్రభు వారు ఏంటి ఇంతలా సైలెంట్గా ఉన్నారు, ఏంటి మాట్లాడుతున్నా, ఏం మాట్లాడలేదు ఏంటి అని అక్కడ మనం చూసుకోవచ్చండి. కానీ ఇక్కడ మొదటి మాటలో ఏం చెప్తున్నారండి, తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరు క్షమించమని చెప్తున్నారండి. అంతలా అంటున్నా, అంత మాట్లాడుతున్నా సరే ముందు మాటలో మనకి అక్క చెప్పినట్టు ఒక వార్త ఎవరైనా ఏదన్నా అంటే కనుక వెంటనే మనం వెంటనే దానికి ఎన్కౌంటర్ వేసేస్తాం. నేను ఇంకోటి నన్ను ఎంత అందామా ఇంత అందామా అని చెప్పి దాన్ని ఎన్నో మాటలు అనేస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి నేను ఏం చేసినారో తెలియదు కనుక క్షమించు అని అంటున్నారండి. 41వ వచనంలో చూసినట్లయితే మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాం కానీ ఈయన ఏ తప్పిదమో చేయలేదని చెప్పాను. అదేంటండి, ఇక్కడ దొంగలు కూడా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని అపహరించారు కదా. ఇప్పుడు మరి వెంటనే ఏమంటున్నాడు, మనకైతే ఇది న్యాయమే అని అడుగుతున్నాడండి. అని ఎవరితో అంటున్నాడు, వేరొక దొంగతో అంటున్నాడండి. ఇక్కడ ఏం చేశాడు ఈ దొంగ, తన పాపాన్ని అంటే తను చేసిన దానికి తనకి శిక్ష కరెక్ట్ అని తను ఒప్పుకున్నాడు. ఓకే, నేను ఇది నాకు న్యాయమే, ఇది నేను పాపాన్ని చేశాను కాబట్టి నాకు ఈ శిక్ష వచ్చిందని చెప్పి ఆ దొంగ ఏం చేశాడండి, పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ఇప్పుడు మన అందరూ కూడా అంతేనండి, మన పాపాలని మనం ఒప్పుకోవాలండి యేసుక్రీస్తు దగ్గర. అలాగే ఇంకొక మాట ఏమంటున్నాడండి ఇక్కడ, నీవు దేవునికి భయపడవా అని అంటున్నాడండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుకి దొంగ భయపడుతున్నాడండి. ఫస్ట్ పాపాన్ని ఒప్పుకున్నాడు, అలాగే భయపడుతున్నాడండి. నార్మల్గా అయితే తర్వాత వెంటనే దొంగ యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకున్నాక ఇది మనకి న్యాయమే, నువ్వు దేవునికి భయపడవా, ఇది ఆయన ఏ తప్పిదమో చేయలేదని చెప్పి దొంగ తనంతట తాను తెలుసుకున్నాడండి. ఒకవేళ పైన తల ఉండి మనకి ఇది న్యాయమే అని చెప్పి ఆ దొంగతో చెప్తున్నప్పుడు కిందంత జనం ఉన్నారు, పరిశీలు కానీ శాస్త్రులు కానీ ఇలాగ ఎంతోమంది ఉన్నారు, అమ్మ సైనికులు ఉన్నారు. ఒకవేళ నేను ఎలా అంటే మళ్ళీ నన్ను ఇంకా ఎక్కువ శిక్షిస్తారేమో, లేదంటే నన్ను త్వరగా చంపేస్తారేమో అనుకొని ఆ దొంగ అనుకోనంటే ఈ రెండో మాట మనకి రాదండి. అక్కడ ఎంతమంది ఉన్నా ఎవరున్నా సరే ఈ దగ్గర ఏ తప్పు లేదు, ఇది మనం చేసిన పాపానికి మనకు కరెక్ట్గానే వచ్చింది, కానీ ఆయన ఏ తప్పుదం చేయలేదని దొంగ గ్రహించాడండి. అలాగే మరి ఆయనకి శిక్ష వేసిన పిలాతు వాళ్ళు కూడా వాళ్ళకి తెలుసండి ఆయన దగ్గర ఏ తప్పు లేదు, ఆయన ఏ తప్పు చేయలేదని తెలుసు. కానీ వాళ్ళ జనాలకు భయపడి, వాళ్ళ అదుపులకు భయపడి ఈ దగ్గర ఏ తప్పు లేకపోయినా సరే ఆయన ఏం మాట్లాడలేదండి. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువుకి అప్పచెప్పేశారండి. కానీ దొంగ మాత్రం నన్ను ఎవరు విన్నా పర్లేదు, నన్ను చంపినా పర్లేదు అనుకున్నాడో లేదో తెలియదు, కానీ యేసుక్రీస్తు ప్రభు మాత్రం మనకు నమ్మాడండి. మనం కూడా చాలాసార్లు బయట ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మనకి సువార్త చెప్పే అవకాశం ఉన్నా సరే మనం ఎప్పుడు కూడా చెప్పమండి, నోరు తీసుకుంటాము. ఎందుకు మనం అయ్యో నేను ఎందుకు చెప్పాలి, నేను వద్దు, ఇంకొక సహోదరి కానీ ఇంకో సహోదరుడు కానీ చెప్తారు, నా వల్లే వీళ్ళు బాప్తిసం తీసుకుంటారేంటి అని మనం సువార్త చెప్పే అవకాశం ఉన్నా సరే మనం మాట్లాడమండి. కానీ దొంగ మాత్రం అక్కడ ఎవరున్నా ఏమన్నా తను ఏం పట్టించుకోకుండా అక్కడ యేసుక్రీస్తు ప్రభువు కోసం వేసిన సాక్ష్యాన్ని ఇస్తున్నాడండి. ఫస్ట్ అయితే పాపాన్ని ఒప్పుకున్నాడు, అలాగే తన దైవికమైన భయం కలిగి ఉన్నాడు, అలాగే సాక్ష్యాన్ని కూడా ఇస్తున్నాడు అన్న దేవుడు యేసుక్రీస్తు ప్రభువు కోసం. మరి మనం యేసుక్రీస్తు ప్రభువు కోసం సాక్ష్యం ఇవ్వగలుగుతున్నామండి, లేదంటే అందరికీ భయపడి మనం నోరు మూసుకుంటున్నామా? అప్పటి వరకు దొంగే కదండి. మరి అప్పటి వరకు తన యేసుక్రీస్తు ప్రభువుతో పాటు అందరితో పాటు యేసుక్రీస్తు ప్రభువుని తను దూషించాడు. కానీ ఎంత గొప్ప మాట అండి ఏంటేనో. అలాగే ఇంకొక మాట మనం 4వ విషయం చూసినట్లయితే అక్కడ దొంగ ఏమంటున్నాడండి, 42వ వచనం చూసినట్లయితే యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అని అంటున్నాడండి. చూసారండి ఎంత గొప్ప ప్రార్థిస్తున్నాడు ఇక్కడ యేసు. అంటే ఇక్కడ నన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే ప్రార్థిస్తున్నాడండి.
ప్రార్థన ఎలా చేయాలో కూడా తెలియదు. ఎప్పుడూ తన జీవితంలో ప్రార్థన కూడా వినలేదు. కానీ ఇంతలాగా ఇక్కడ ఎలా ప్రార్థిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభుని, అది ప్రార్థిస్తున్నాడు. ఇంకా ఎంత అద్భుతమైన ప్రార్థన అండి. అసలు దొంగకి ఎలా వచ్చిందని మనం ఆలోచించుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా చెప్పుంటారా అంటే అక్కడ ఎవరు చెప్పేవారు లేరు. తన సిలువలో ఉన్నాడు. ఇదే తనకు ఎలా తెలుస్తుందని మనం ఆలోచించుకున్నట్లయితే కీర్తనలు 25వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వారు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించు. ఏంటండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఎవరైతే నడుచుకుంటారో వారికి మార్గము యెహోవా చూపిస్తారండి. మన పరిశుద్ధ వారంలో దైవజనుడు చెప్పారండి, ఆయన యందు భయభక్తులు కలిగి ఎవరైతే కన్నీరు విడిచి ప్రార్థన చేస్తారో వాళ్ళ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు ఒప్పుకుంటాడండి. ఇక్కడ ఈ దొంగ కూడా అదే చేశాడండి. ఆయన యందు ఫస్ట్ అయితే తన పాపాన్ని ఒప్పుకున్నాడు. అలాగే దైవికమైన భయంతో యేసుక్రీస్తు ప్రభువు కోసం సాక్ష్యాన్ని ఇచ్చి తను ప్రార్థిస్తున్నాడు. దేవా నన్ను జ్ఞాపకం చేసుకో అని అంటున్నాడండి. మరి తన చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వేరే మాట ఏమన్నా మాట్లాడారండి? ఏమీ మాట్లాడలేదు. ఆయనకి ఏమన్నారండి 43వ వచనంలోని, అందుకైన వానితో నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఇక్కడ దేవుడు ఏమైనా వేరే క్వశ్చన్స్ అడిగారా అండి? అదేంటి ఇప్పటి వరకు నన్ను దూషించావు కదా, నిన్నెందుకు నేను చేర్చుకోవాలి, నిన్నెందుకు నేను జ్ఞాపకం చేసుకోవాలని యేసుక్రీస్తు ప్రభువు ఏమని అడిగారండి? ఆయన అడగలేదండి. ఆయన స్వభావం అలాంటిది కాదు. ఆయన ఎంత పాపం చేసి నన్ను క్షమించు అని అడిగినా సరే యేసుక్రీస్తు ప్రభువు వెంటనే క్షమిస్తారండి. అదే పొజిషన్లో మనం ఉండి మనల్ని ఎవరైనా వచ్చి ఒక హెల్ప్ అడిగితే అది చేసే స్టేజ్లో నువ్వు ఉన్నావు. కానీ నువ్వేమంటావండి? మనందరం ఏమంటాము? నువ్వు నన్ను ఆ రోజు ఆ మాట అన్నావు, నేను నీకు ఎందుకు హెల్ప్ చేయాలి? నన్ను ఎన్నో మాటలు అన్నావు ఆ రోజున, లేదంటే వాళ్ళందరితో కలిపి నన్ను తిడుతున్నారు కదా అని నువ్వు నన్ను తిట్టావు, నేను ఎందుకు నీకు హెల్ప్ చేయాలని అంటామండి. కానీ యేసుక్రీస్తు ప్రభువు అలా ఏమని అన్నారండి? అసలు తను ఏమనలేదు. వెంటనే నేను జ్ఞాపకం చేసుకుంటాను, నేను పరదేశంలో ఉందని నిశ్చయంగా చెప్పుచున్నాను అన్నాడండి. అంటే అక్కడ తనకు రక్షణ తక్షణమే వచ్చింది. మనం అనుకుంటాము అదేంటి దొంగ బాప్తిసం తీసుకోలేదు కదా, ఆ దొంగ ఏమైనా పరిచయం చేశారా, లేదంటే ఏమైనా మైసెట్లి ఏమైనా పెట్టడా, లేదంటే ఇలా ఏమైనా గుడి తుడిచాడు, ఏం చేయలేదు, తనకు పరిచయం చేయలేదు, ఏమీ చేయలేదు, బాప్తిసం తీసుకోలేదు, దేవుడు అలా ఎలా పరదేశం ఇచ్చేస్తాడని అనుకోవచ్చండి మనం. కానీ ఇవన్నీ మేబీ ఆ దొంగకి ఒకవేళ తీసుకోవాలంటే ఉండొచ్చు. నెక్స్ట్ మేబీ తన ఒకవేళ ఉంటే తీసుకున్నారు, కానీ తనకు ఛాన్స్ లేదు. తన దేవుడికి కావాల్సిన బాప్తిజం అయింది, ఇది ఒక సెకండరీ అనుకుంటే ఫస్ట్ దేవుడికి కావాల్సింది ఏంటంటే మన హృదయం కావాలండి. యేసుక్రీస్తు ప్రభువుకి నీ హృదయాన్ని నువ్వు దేవుడికి అర్పించుకుంటే ఆయన వెంటనే నీ పాపం నువ్వు ఎన్ని చేసినా సరే, దేవా నేను నా హృదయాన్ని నీకు అర్పిస్తున్నాను, నేను పాపం చేశానని ఒప్పుకున్నానని నువ్వు అడిగితే ఆయన వెంటనే నీకు జవాబిస్తాడండి. మనం అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేసే శక్తి గల దేవుడు మన యేసయ్యండి. హల్లెలూయా. మరి మనం మన పాపాన్ని ఒప్పుకుంటున్నామండి. నార్మల్గా ఓకే ఈ దొంగ మరి అప్పటి వరకు దూషించాడు కదా, ఓకే మరి నేను మారుమనసు పొంది వెంటనే దేవుడిని ప్రైజ్ చేస్తున్నాడు. అక్కడ దేవా నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో అన్నాడు. మరి అక్కడ ఇంకో దొంగ కూడా ఉన్నాడు. అదేంటి ఇప్పటి వరకు వ్యక్తి నాతో పాటు దూషించాడు కదా, వెంటనే ఏంటి మారుమనసు పొందాడు, వెంటనే ఏంటి దేవుడిని ప్రైజ్ చేస్తున్నాడు, ఎలా అంటున్నాడు ఏంటి? ఓకే అయితే ఆయన నిజమైన దేవుడేమో, ఆయన నిజంగానే యేసుక్రీస్తు ప్రభు యెహోవా దేవుడు కుమారుడేమో, అయితే నేను కూడా తప్పు చేశానని చెప్పి మన దొంగ అయ్యో నేను తప్పు చేశాను తల్లి నన్ను కూడా క్షమించు తండ్రి, దేవా యేసయ్యా నా పాపంలో నుంచి నన్ను రక్షించు తండ్రి అని అంటే యేసుక్రీస్తు ప్రభు ఆ దొంగను కూడా పరదేశంలో తీసుకెళ్ళలేము. కానీ దొంగ మాట్లాడలేదండి. అప్పుడు కూడా యెహోవాను దూషిస్తూనే ఉన్నాడు. కానీ దొంగ మాత్రం మారుమనసు పొందాడు. మనం అంతే కదండి, మంచి విషయానికి అయితే ఎవరు నవ్వుతారు, అదే చెడు విషయం అయితే మనకు తెలియకపోయినా సరే అవును నాకు ఈ విషయం తెలుసు, నాకు తెలుసు ఈ విషయం, అవును నీకు తెలియదు కదా అని చెప్పి మనం చెడు మాటకు వెంటనే నోరు కలుపుతాం. కానీ మంచి విషయానికి ఎప్పుడు ఎవరు కూడా నోరు కలపరండి. కానీ ఈ రెండో దొంగ మాత్రం చివరి వరకు ఎలాగా నేను పాపం చేశానని చెప్పి ఒప్పుకున్నాడు. ఫస్ట్ అయితే దేవునికి రాజ్యం ఉందని తను తెలుసుకున్నాడు, తను పశ్చాత్తాపడ్డాడు, దేవునికి భయపడ్డాడు. ఈ ముగ్గురు వ్యక్తుల్లోని ఒక వ్యక్తి వచ్చేసి మన పాపాల కొరకు లోక పాపాల కొరకు యేసుక్రీస్తు ప్రభువు సిలువలో మరణించాడు.
మొదటి దొంగ వచ్చేసి పాపంలోనే పాపాన్ని ఒప్పుకోకుండా పాపంలోనే మరణించాడు. మరియు రెండో దొంగ వచ్చేసి పాపాన్ని గ్రహించి నేను తన పాపం నుంచి విడిపించి ఆ వ్యక్తి రక్షణ పొంది తను మరణించాడండి. ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఒక్కొక్క విషయం ప్రతి దాంట్లో కూడా ఈ ముగ్గురు వ్యక్తులు ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఏమో సిలువ మీద మన పాపం కొరకు తను చనిపోయారు. ఈ దొంగ వచ్చేసి పాపం చేసి తను గ్రహించి నేను నాకు ఇది తప్పిదాం, నాకు ఇది కరెక్టే అని చెప్పి తను గ్రహించి యేసుక్రీస్తు ప్రభువారిని తను అడిగాడండి. ఒకవేళ దొంగ అనుకోవచ్చు, మేబీ ఇలా అడగవచ్చు, ఓకే దేవా నేను పాపాన్ని ఒప్పేసుకున్నాను కదా, నన్ను క్షమించు, నేను మళ్ళీ నేను ఎప్పుడు పాపం చేయను, నన్ను క్షమించదేవా, నన్ను కాపాడదేవా అని అడగవచ్చు. కానీ దొంగ అలా అడగలేదు. ఏమడగాడండి? దేవా నన్ను నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంటే అక్కడ వేరే క్వశ్చన్స్ ఏమన్నా అడగచ్చు ఆ దొంగ, కానీ అవి ఏమీ అడగలేదు. మనం కూడా అలా గ్రహించాలండి. దేవునికి ఒక రాజ్యం ఉందని గ్రహించాలి. మన పాపమే నేను తప్పు చేశానని చెప్పి మీరు ఒప్పుకోవాలి. ఎవరైనా సరే ఒప్పుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడండి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించాక నా మాటలు ఏమైనా తప్పులుంటే క్షమించండి. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా నీకే వందనాలు ప్రభావ, మహిమలు తండ్రి నీకే వందనాలు తండ్రి. నేను మాట్లాడిన మాటల్లో తండ్రి నేను తప్పుగా మాట్లాడితే నేను క్షమించు ప్రభావ. దేవాయిష్ణ తండ్రి ప్రభావ, నా ద్వారా వాక్యాన్ని నేను వేసిన తండ్రి ప్రభావ, నేను అందించినందుకు నాకు ఎంతగానో తోడుకొని నడిపించినందుకు వేలాది కోట్ల స్తోత్రములు ప్రభావ. నా తర్వాత మాట్లాడిన మాటల్లో కూడా దేవాయిష్ణ తండ్రి సన్నిధిని చేర్చుకుంటాను. నమ్ముతుంది చిన్న ప్రార్థన పదాన్ని చేర్చుకుంటాను.